ఫోక్ సింగర్ శృతి. సోషల్ మీడియా ప్రపంచంలో ఏ పరిచయాలు ఎలా ఉంటాయో తెలియదు. గాలి పరిచయాలు గాలివాటంలా గాలిలో కలిసిపోయేలా ఉంటాయి. స్నేహితులంటూ కలిసి స్నేహం చేస్తామంటూ నమ్మించి తరువాత ప్రేమ పెళ్ళంటూ మోసగించి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు కొంతమంది సైకోలు. అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను. తాజాగా సోషల్ మీడియా పరిచయమే ఒక ఫేమస్ ఫోక్ సింగర్ ప్రాణాలను తీసేసింది. తెలంగాణ నేపథ్యంలో ఫోక్ పాటలు పాడుతూ జనాభిమానాన్ని సంపాదిస్తూ ఫేమస్ అవుతోంది ఫోక్ సింగర్ శృతి. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కానీ ఒక అనామకుడి పరిచయంతో ప్రేమ పెళ్లి అంటూ పెళ్లి చేసుకుని భర్త అత్తగారింటికి వేధింపులు తట్టుకోలేక మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరేం జరిగిందో కారణాలేంటో పోలీసుల కథనం మేరకు పరిశీలిస్తే జవదేపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి ఎర్ర భిక్షపతి సత్తమ్మ దంపతుల కుమారుడు ఎర్ర దయాకర్ హైదరాబాద్లో క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తిమ్మాపూర్ గ్రామానికి శ్యామల రమేష్ కూతురు ఫోక్ సింగర్ యూట్యూబర్ శృతి 26 సంవత్సరాలు. ఇన్స్టాగ్రామ్లో పేరడి పాటలతో ఫేమస్ అయింది. అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను. ఇన్స్టాగ్రామ్ వల్ల ఇద్దరి మధ్య కొన్ని నెలల క్రిందట పరిచయం ఏర్పడి ప్రేమ వరకు వెళ్ళింది. పెళ్లి కూడా జరిగింది. ఇద్దరి ప్రేమ విషయం ఇద్దరి తల్లిదండ్రులకు తెలిసింది. యువతి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెళ్లికి కొద్ది రోజులు ఆగాలని చెప్పడంతో వేచి చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 27న పీర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు బంధువులు హాజరు కాలేదు. నవ దంపతులు పీర్లపల్లిలోనే ఉంటున్నారు. బుధవారం గ్రామంలోని దయాకర్ వాళ్ళ కులానికి చెందిన వారి దశదిన కర్మకి తల్లిదండ్రులతో కలిసిళ్లాడు. మధ్యాహ్న సమయంలో శృతిని కూడా తీసుకెళ్లడానికి దయాకర్ ఇంటికి రాగా ఉరివేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులకు శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు అబ్బాయి కారణంగానే మృతి చెందిందని అత్తవారింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. ఫోక్ సింగర్ శృతి. సోషల్ మీడియా ప్రపంచంలో ఏ పరిచయాలు ఎలా ఉంటాయో తెలియదు. గాలి పరిచయాలు గాలివాటంలా గాలిలో కలిసిపోయేలా ఉంటాయి. స్నేహితులంటూ కలిసి స్నేహం చేస్తామంటూ నమ్మించి తరువాత ప్రేమ పెళ్ళంటూ మోసగించి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు కొంతమంది సైకోలు. అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను. తాజాగా సోషల్ మీడియా పరిచయమే ఒక ఫేమస్ ఫోక్ సింగర్ ప్రాణాలను తీసేసింది. తెలంగాణ నేపథ్యంలో ఫోక్ పాటలు పాడుతూ జనాభిమానాన్ని సంపాదిస్తూ ఫేమస్ అవుతోంది ఫోక్ సింగర్ శృతి. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కానీ ఒక అనామకుడి పరిచయంతో ప్రేమ పెళ్లి అంటూ పెళ్లి చేసుకుని భర్త అత్తగారింటికి వేధింపులు తట్టుకోలేక మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరేం జరిగిందో కారణాలేంటో పోలీసుల కథనం మేరకు పరిశీలిస్తే జవదేపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి ఎర్ర భిక్షపతి సత్తమ్మ దంపతుల కుమారుడు ఎర్ర దయాకర్ హైదరాబాద్లో క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తిమ్మాపూర్ గ్రామానికి శ్యామల రమేష్ కూతురు ఫోక్ సింగర్ యూట్యూబర్ శృతి 26 సంవత్సరాలు. ఇన్స్టాగ్రామ్లో పేరడి పాటలతో ఫేమస్ అయింది. అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను. ఇన్స్టాగ్రామ్ వల్ల ఇద్దరి మధ్య కొన్ని నెలల క్రిందట పరిచయం ఏర్పడి ప్రేమ వరకు వెళ్ళింది. పెళ్లి కూడా జరిగింది. ఇద్దరి ప్రేమ విషయం ఇద్దరి తల్లిదండ్రులకు తెలిసింది. యువతి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెళ్లికి కొద్ది రోజులు ఆగాలని చెప్పడంతో వేచి చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 27న పీర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు బంధువులు హాజరు కాలేదు. నవ దంపతులు పీర్లపల్లిలోనే ఉంటున్నారు. బుధవారం గ్రామంలోని దయాకర్ వాళ్ళ కులానికి చెందిన వారి దశదిన కర్మకి తల్లిదండ్రులతో కలిసిళ్లాడు. మధ్యాహ్న సమయంలో శృతిని కూడా తీసుకెళ్లడానికి దయాకర్ ఇంటికి రాగా ఉరివేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులకు శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు అబ్బాయి కారణంగానే మృతి చెందిందని అత్తవారింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు.